ఏపీలో ఇప్పటివరకు తేలిన లెక్కల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు 30,000 కోట్ల వరకు బకాయిల సొమ్ము చెల్లించాలి. తెలంగాణలో 10 నుండి 13,000 కోట్ల వరకు పెండింగ్ బకాయిల సొమ్ము చెల్లించాలి. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు 6,000 కోట్ల వరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు ఈ నెల 29వ తేదీన ఆర్బీఐ వద్ద 8,400 కోట్ల రుణం కోసం ఇన్నిటి పెట్టాయి. ఈ సొమ్ము వచ్చే వారమే ఆక్షన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ట్రెజరీలకు అందుబాటులోకి వస్తాయి. ఈ 1,000 కోట్ల ఆర్బీఐ రుణాన్ని దేనికి వాడతారు? ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు చెల్లిస్తారా? ఈ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలోనికి జమ అయ్యే అవకాశం ఈ నెలలో ఉంటుందని అనుకోవచ్చా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెక్కలు చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఇది మీ జీతాలు, మీ పెన్షన్లు, మీ బకాయిల చెల్లింపులకు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్. అసలు 2 తెలుగు రాష్ట్రాలు తరచూ ఆర్బీఐ వద్ద చేస్తున్న రుణాలలో ఏ మేరకు ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు వాడుతున్నారు? అసలు తెలుగు రాష్ట్రాల ఖజానాల్లో ఏం జరుగుతుంది? ఏ మేరకు ఈ రుణం ఉద్యోగులు, పెన్షనర్లకు చేరుతుందో ఇక్కడ చూద్దాం. వచ్చే నెలలో చెల్లించాల్సిన బిల్లుల కోసం 2 తెలుగు రాష్ట్రాలు కలిసి మొత్తం 8,400 కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్బీఐ వద్ద ఈ నెల 29వ తేదీ శుక్రవారం నాడు ఎన్నిటి పెట్టాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం 4,400 కోట్లను, తెలంగాణ 4,000 కోట్లను, అంటే మొత్తం 8,400 కోట్లను రుణంగా తీసుకునేందుకు ఆర్బీఐ వద్ద ఎన్నిటి పెట్టాయి. దీనికి సంబంధించిన ఆక్షన్ నోటిఫికేషన్ ఆర్బీఐ ఈ నెల 29వ తేదీన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కాపీ పైన ఇవ్వబడింది, చూడండి. ఈ ఆక్షన్ వచ్చే నెల 2వ తేదీ మంగళవారం నాడు జరగబోతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ 8,400 కోట్ల రూపాయల రుణం ఎవరికి చెల్లించబోతున్నారనేది అసలు ట్విస్ట్. 2 రోజుల క్రితం మే 29వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 8 రాష్ట్రాలు ఈ ఆక్షన్లో పాల్గొంటున్నాయి. మొత్తం 24,100 కోట్ల రుణంలోనూ ఏపీ మొదటి స్థానంలో 4,400 కోట్ల రుణాన్ని, తెలంగాణ 2వ స్థానంలో 4,000 కోట్ల రుణాన్ని పొందబోతున్నట్లుగా ఈ నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది. అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఏ మొత్తాన్ని, ఎంత కాలానికి, ఎంత వడ్డీకి అప్పు తెచ్చారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏపీ పొందబోతున్న 4,400 కోట్ల రుణంలో మొదటి 2,000 కోట్లను 12 సంవత్సరాల కాలానికి రుణంగా తీసుకోబోతున్నారు. గతంలో ఏప్రిల్ 8వ తేదీన పొందిన రుణాన్ని 8.07 వడ్డీతో 2056 సంవత్సరం వరకు ఇప్పుడు మరలా రీషెడ్యూల్ చేస్తున్నారు. అంటే గతంలో విడుదల చేసిన పాత బాండ్ని తిరిగి మరలా ఆక్షన్కు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు వస్తే ఇక్కడ కూడా గతంలో ఏప్రిల్ 8వ తేదీన జారీ చేసిన 2,000 కోట్లను 7.97% వడ్డీతో 2043 సంవత్సరం వరకు ఇప్పుడు మరలా రీషెడ్యూల్ చేస్తున్నారు. గతంలో ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేసిన మరో 2,000 కోట్ల రుణాన్ని 8.07% వడ్డీతో 2056 సంవత్సరం వరకు ఇప్పుడు మరలా రీషెడ్యూల్ చేస్తున్నారు. ఈ ఆక్షన్ వచ్చే నెల 2వ తేదీ మంగళవారం నాడు ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ కుబేర్ సిస్టంలో నిర్వహించబోతున్నారు. ఈ సొమ్ము 2-3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల ఖజానాకు చేరుతుంది. ఖజానాకు రుణపు సొమ్ము రాగానే ఉద్యోగుల బకాయిల చెల్లింపులు మొదలు పెడతారా? వారికి ఊరట లభిస్తుందా? ఇక్కడ తెలుసుకుందాం. ఏపీ ఈసారి ఆర్బీఐ వద్ద ఆక్షన్లో తీసుకోబోతున్న 4,400 కోట్ల రుణంతోనూ, ప్రభుత్వం వద్ద ఉన్న ఖజానా సొమ్ముతోనూ ప్రధానంగా మే నెలలో చెల్లించాల్సిన సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు, కొన్ని రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వాడవచ్చని తెలుస్తోంది. అలాగే జూన్ నెలలో బడులు తీసిన వెంటనే తల్లికి వందనం కార్యక్రమానికి కూడా ఈ సొమ్ము వాడవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సొమ్ము పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వాడే అవకాశం మాత్రం కనపడడం లేదు. ఎందుకంటే మే నెల మొదటి వారంలో చెల్లించాల్సిన సామాజిక పెన్షన్లకు చెల్లింపులు మే నెల మొదటి వారంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ చెల్లింపులు చేయడానికి ఈ సొమ్ము కావాలి. ఏపీలో ప్రతి నెల సుమారు 63 లక్షల మందికి సామాజిక పెన్షన్లు చెల్లించేందుకు 2,743 కోట్లు కావాలి. జీతాలు, పెన్షన్ చెల్లింపులకు మరో 6,000 కోట్లకు పైగా కావాల్సి ఉంటుంది. అంటే మొత్తం 8,743 కోట్లు కావాలి. ఇతర చెల్లింపులను కూడా కలుపుకుంటే ఇంచుమించు 9,000 కోట్ల వరకు ఈ నెల 31వ తేదీలోగా సమకూర్చుకోవాలి. అంటే మొత్తం 9,000 కోట్లు జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్ చెల్లింపులకు కావాలి. ఇందులో 4,400 కోట్లను తగ్గిస్తే ఇంకా 4,600 కోట్ల వరకు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందని అనుకోవచ్చు. లేదా మొత్తం సొమ్ము ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణం బహుశా జూన్లో తల్లికి వందనం కార్యక్రమానికి వాడే అవకాశం ఉందని అనుకోవచ్చు. గత నెలలో తీసుకున్న 4,000 కోట్లకు పైగా తీసుకున్న రుణాన్ని మత్స్యకారుల కోసం వాడినట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ కూడా నెలాఖరున తీసుకుంటున్న రుణం కూడా
జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకి అని తెలుస్తోంది. అయితే మరి బకాయిల మాట ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసలు సమస్య మొదలవుతోంది. ఏపీ తన ఉద్యోగులు, పెన్షన్లకు చెల్లించాల్సిన సుమారు 30,000 కోట్లను ఇప్పటికే గత సంవత్సరం 6,200 కోట్లు ఒకసారి, 1,030 కోట్లు మరొకసారి, ఇటీవలనే 1,100 కోట్లు, మొత్తం 8,330 కోట్లను 3 విడతలుగా చెల్లించింది. కొద్ది వారాల క్రితం 7,358 కోట్ల వరకు పెన్షన్ల రిటైర్మెంట్ బకాయిలకు చెల్లించింది. అంటే సుమారు సగం మొత్తం బకాయిలను చెల్లించేసినట్లేనని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మిగతా సగం కూడా అలానే చెల్లించేస్తారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఈ మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కూడా వారు చెప్తున్నారు. కానీ ఉద్యోగులు ఒక చేదు నిజాన్ని తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆర్బీఐ నుండి తీసుకుంటున్న 4,400 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సిన మిగతా 15,000 కోట్ల బకాయిల చెల్లింపుల కోసం మాత్రం కాదని ఖచ్చితంగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే నెల మొదటి వారంలోగా మొత్తం 9,000 కోట్ల వరకు జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు జూన్ నెలలో బడులు తీసిన వెంటనే గతంలో ఇచ్చిన హామీ మేరకు పిల్లల తల్లిదండ్రులకు చెల్లించాల్సిన పెండింగ్ హామీ బకాయిలైన తల్లికి వందనం కార్యక్రమం కోసం కూడా సొమ్ము కావాలి. కనుక ఇప్పుడు త్వరలో వస్తున్న సొమ్ముపై ఉద్యోగులు, పెన్షనర్లు ఆశలు పెట్టుకోనక్కర్లేదు. తెలంగాణలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇప్పటికే అక్కడ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన సుమారు 10 నుండి 13,000 కోట్ల పెండింగ్ బకాయిల్లో నెలకు సుమారు 750 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. దాన్ని 1,000 కోట్ల వరకు పెంచుతామని కూడా అన్నారు. పెన్షనర్లకు చెల్లించాల్సిన 6,000 కోట్లను 100 రోజుల్లో చెల్లించేస్తామని ఇటీవలనే జేఏసీ సమావేశంలో, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు రుణంగా తీసుకుంటున్న ఈ సొమ్ము కేవలం జీతాలు, పెన్షన్లకేనని స్పష్టంగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గత నెల 7వ తేదీన 4,400 కోట్లను రుణంగా సేకరించింది. గత నెల 21వ తేదీన మరో రుణాన్ని తీసుకుంది. ఈ మొత్తం కలిపి 9,000 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు చేస్తున్న రుణంతో కలిపి మొత్తం 13,400 కోట్లకు రుణం చేరుతుందని యూనియన్లు చెప్తున్నాయి. ఈ అప్పుల లెక్కలు, చెల్లింపుల వివరాలు రాష్ట్ర భవిష్యత్తును ఎటు తీసుకువెళ్తాయో వేచి చూడాలి. బకాయిల సంగతి తర్వాత చూద్దాం. ముందు పిఆర్సీ వేయండి, 30% ఐఆర్ ఇవ్వండి, డిఏలు, డిఆర్లు మంజూరు చేయండి అని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.